సతీష్ గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉంటుంది అని చెప్పేసి. సో పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. 2 ఏళ్ళు దాటింది. చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాల్లో ఈ పంచాయతీ టీడీపీకి జనసేనకి మధ్య ఆధిపత్య పోరు. ముఖ్యంగా ఒంగోలు రాజకీయం విషయానికి చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ అన్నట్లుగా ఉంది. దామచర్ల బాలినేని మీద చాలా ఆరోపణలు చేశారు. నువ్వు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి ఉండకపోతే ఇప్పటికి నీ మీద బోల్డ్ కేసులు ఉండేవి, అరెస్ట్ అయ్యేవాడివే అని చెప్పేసి. అంటే ఇండైరెక్ట్గా ఒక మాట చెప్తూ ఉన్నట్టే, మీరు సేఫ్ సైడ్లో ఉన్నారు, పార్టీ మారారు కాబట్టి. అంటే అది కూడా తప్పే కదా చెప్పడం. అండ్ బాలినేని కూడా చాలా అగ్రెసివ్గా దామచర్ల మీద ఆరోపణలు చేశారు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు అని ఇంకా చాలా చాలా ఆరోపణలు చేశారు. ఆ బయట మన దగ్గర అవైలబుల్ ఉంది, ఒకసారి బయట ప్లే చేయండి. మేము మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధ చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో ఫలాన్ని చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఫలాన్ని చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చేసి నమ్మాను. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్, నేను రాజకీయ రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారు చేత మనిషి ఎంక్వైరీ పెట్టండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం చేర్చండి. దామచర్ల చేసిన నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా ఆవేదనతో మాట్లాడారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్కి మంచి మిత్రుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చిన్న ఇష్యూ అయితే కూడా అది బాలినేని పరిష్కరించారు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. అండ్ ఏదైనా కూటమిలో ఏదైనా ఇష్యూ ఉంటే ఇంటర్నల్గా పరిష్కరించుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా పదే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒంగోలు రాజకీయం రచకెక్కింది అంటే కూటమిలో ఈ కొట్లాట స్టార్ట్ అయినట్టేనా? అంటే ఇక్కడ సమస్య కొట్లాట స్టార్ట్ అయిందని మనం అంత వేగంగా అనలేము. ఎందుకంటే ఇక్కడ దామచర్ల ఆంజనేయులు ప్రస్తుత ఎమ్మెల్యే, అలాగే గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ అనేది రాజకీయంగా ఎప్పటి నుంచి కొనసాగుతున్న రిఫ్ట్ ఇది. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఎక్కడున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు దామచర్ల ఆంజనేయులు, అప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, అప్పుడు పార్టీ నేత, వైసీపీ ప్రభుత్వ హయాంలో 79 కేసులు నమోదయ్యాయి దామచర్ల ఆంజనేయుల మీద. అండ్ మరి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చేసారు కాబట్టి ఆ వివాదాలు అంతా సమసిపోతాయి, ఆగిపోతాయి అన్నయ్య చెప్పలేము. ఎందుకంటే రాజకీయంగా ఈ వర్గపోర్లు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంటర్నల్ పార్టీలో జరిగే పరిణామాలు వేరు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేత, ఆ పార్టీలో మంత్రిగా పనిచేసిన నేత. తర్వాత ఆయన జనసేనలో చేరారు, పవన్ కళ్యాణ్ జనసేనలో చేర్పించుకున్నారు. మీరు అన్నట్టుగా అటు గతంలో కూడా బాలినేని వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒక సహాయం అడిగితే సహాయం చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. సరే, వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం, బాలినేని జనసేన నేత, ఇది ఒక ఎత్తు. రెండు, ఇప్పుడు ఈ దామచర్ల జనార్దన్ విషయానికి వస్తే, దామచర్ల జనార్దన్ ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. అలాంటప్పుడు దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని వర్గాల మధ్య అక్కడ రాజకీయ పోరు ఎప్పుడు నడుస్తోంది. అక్కడ దామచర్ల కుటుంబం వర్సెస్ బాలినేని అన్నట్టుగా మనకు తెలిస్తే, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా మారిపోయిన వాతావరణం. ఇప్పుడేంటి చర్చ ఏంటి? బాలినేని ప్రధానంగా ఏంటంటే భూ వివాదాలు, మద్యము, ఇసుక, గ్రావెళ్ళు, రేషన్ బియ్యం, డ్వాక్రా రుణాలు, మున్సిపల్ అవినీతి, ఇలాంటి అంశాల మీద ఇద్దరు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణ ఏంటంటే దామచర్ల జనార్దన్ పోలీసులను అడ్డం పెట్టుకుని తమ అనుచరులను ఇబ్బందికి గురి చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లు వివాద పరిష్కార కేంద్రాలుగా మార్చేశారు, భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, వ్యక్తిగత గొడవలు ఇవన్నీ కూడా చట్ట ప్రక్రియ ద్వారా పరిష్కారం కావాలి, కానీ ఇదేమీ జరగట్లేదు. అలాగే సిఐ విజయకృష్ణ పోస్టింగ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఐను కూడా వీఆర్కు పంపించారని బాలినేని చెబుతున్నారు. అయితే వారం తిరగకుండానే తిరిగి అదే ప్రాంతానికి ఆయన పోస్టింగ్ వచ్చాడు విజయకృష్ణ. అంటే ఒక సీఏ వ్యవహారం కూడా ఇక్కడ ప్రధానంగా ఒక కారణమైంది. విజయకృష్ణ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సెటిల్మెంట్లు చేస్తున్నాడని అంటున్నారు బాలినేని. అలాగే రేషన్ బియ్యం మాఫియా నుంచి ఎమ్మెల్యేకి నెలకు 25 లక్షల రూపాయలు అందుతుందని బాలినేని ఆరోపిస్తున్నారు. డ్వాక్రా రుణాల అంశాన్ని కూడా తెర ముందుకు తెచ్చారు. అలాగే మద్యం వ్యాపారంపై కూడా మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో దామచర్ల జనార్దన్ కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే బాలినేని జనసేనను అడ్డం పెట్టుకుని వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఇది చాలా పెద్ద ఆరోపణ.
ఎందుకంటే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నేత కాబట్టి జనసేన కార్డును అడ్డం పెట్టుకొని ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి కేసులు అలాంటి ఇబ్బందులు ఏమీ తలెత్తకుండా ఉండటానికి జనసేనను అడ్డం పెట్టుకొని కూటమిను బయటికి పేరు చెప్పి లోపల వైసీపీ బలోపేతానికి వైసీపీని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, చాలామంది వైసీపీ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని దామచర్ల జనార్దన్ మాట్లాడుతుంది. ఇదేమైనా కూటమిలో అంతర్గత రాజకీయ పరమైన అంశంగానే 50% చూడాలి, 50% ఇది వ్యక్తిగత తగాదాగా చూడాలి. ఎందుకంటే దామచర్ల కూడా అంటున్నారు, మరి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు, ఒంగోలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వైసీపీ హయాంలో నా మీద 79 అక్రమ కేసులు పెట్టారు, మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు బాలినేని జనసేనలోకి వచ్చినంత మాత్రాన మొత్తం కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాడని ఎలా అంటాము? వైసీపీ నేతలకు సహకరిస్తున్నాడని వాళ్ళు కొన్ని అంశాలని ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు. ఇదేంటంటే సమస్య ఏంటంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కువగా ఒంగోలులో ఉండాలని డిసైడ్ అయ్యారు. కూటమి అధికారంలో ఉంది, అక్కడ జనసేన కొంచెం యాక్టివ్గా ఉంది. ఒంగోలులో జనసేన నేతగా బాలినేని ఉన్నారు, వైసీపీకి స్ట్రాంగ్ పాయింట్ అది, తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ పాయింట్ దామచర్ల జనార్దన్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యం ఏమవుతుందంటే కొంచెం ఇష్యూ అనేది ఫ్లేర్ అప్ అవుతూ ఉంది. దీంతోనే ఇది ఒక పెద్ద ఇష్యూగా మారుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆందోళనలు చేసిన, అంతకుముందు ఫ్లెక్సీలు వెలిసాయి, అలాగే కూటమి పరంగా ఏమైనా ఆందోళన పిలుపునిచ్చినప్పుడు ఈ ఆందోళన విషయంలో కూడా పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయని బాలినేని అంటున్నారు, అలాగే బాలినేనికి సంబంధించిన అక్రమాలపై వైసీపీకి సహకరిస్తున్నారు అన్న దానిపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయని దామచర్ల జనార్దన్ కూడా అంటున్నారు. ఇదేంటంటే ఒంగోలు పంచాయతీ అనేది కొంత పెద్ద తలనొప్పి వ్యవహారంగానే మారబోతోంది కూటమికి సంబంధించి. దీనికి ఒకటే పరిష్కారం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడితే తప్ప ఇది పరిష్కారం కాదు. అందుకు ఇప్పుడు ఏంటంటే ఇది టచ్లే. మనం చూసిన పిఠాపురంలో ఏమైంది, పిఠాపురంలో అప్పుడు అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్గా లేరు వర్మ, అక్కడ ఆయన ఇన్ఛార్జ్గా ఉండి ఆ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, అక్కడ గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఏంటంటే వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్గీయులు, వర్మ వర్సెస్ జనసేన అన్నట్టుగా చాలా ఇష్యూ పెద్దదైపోయింది. చివరికి ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తొలగించారు. ఎవరు అవునన్నా కాదనుకున్నా దాదాపు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలంటే దాదాపు 16 నుంచి 18 నియోజకవర్గాలు ఈ సమస్య ఎక్కువ ఉందని అంటుంటారు రెండు పార్టీల వైపు నుంచి. మిగతా చోట్ల కూడా కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఉండకుండా ఉండవు. ఎందుకంటే జనసేన వేరు, వాళ్ళ సైద్ధాంతిక భావన వేరు, తెలుగుదేశం పార్టీ సైద్ధాంతిక భావన వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. సరే, 3 కూటమి కట్టాయి కాబట్టి ఎక్కడికెక్కడ ఆ పార్టీల పరంగా వాళ్ళు డామినేషన్ చూపించాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాకు పనులు కావట్లేదు అన్న ఆరోపణ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మంత్రి ఉన్న చోట, ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనకు అంత ప్రియారిటీ దక్కట్లేదు అని అంటారు. కానీ ఉన్నంతలో కొన్ని సర్దుబాట్లు పార్టీ చేస్తూనే ఉంది. పదవుల పరంగా కానీ అడ్జస్ట్మెంట్స్, గొడవలు తీర్చడము, కమిటీలు వెళ్ళి మాట్లాడటము, ఒక్కోసారి మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది ఒక మంత్రి వెళ్తేనో ఇంకెవరో ఒక కమిటీ వెళ్తేనో తేలే అంశం కాదు. ఒంగోలు పంచాయతీ ముదురుతోంది. చాలా రోజులుగా పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య తగాదా నడుస్తూనే ఉంది. ఇది అంతకు ముందు నుంచి ఉన్న వర్గపోరు, వైసీపీ టైం నుంచి ఉన్న వర్గపోరు అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు జనసేనకు బాలినేని వచ్చినా అది తగ్గడం లేదు. ఇది ఫైనల్గా కూటమికి ఇబ్బందికర పరిణామం, విపక్షాలకి ఇది అస్త్రం. ఖచ్చితంగా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ ఇనిషియేటివ్ తీసుకొని ఇద్దరిని పిలిచి గట్టిగా క్లాస్ తీసుకోవటమో, వార్నింగ్ ఇవ్వటమో, ఇద్దరు కలిసి పని చేయాలని ఇవ్వటమో, ఒకరి వ్యవహారాలు ఇంకొకరు జోక్యం చేసుకోకూడదని చెప్పటమో అనేది జరగాలి. జరగకపోతే అది ఇంకా మరింత మిమ్మల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకు ఏమైపోయింది, జనసేన టీడీపీ ఇద్దరు ఆరోపణలు చేసుకున్నారు కదా. అంటే ఎమ్మెల్యే సెటిల్మెంట్లు చేస్తున్నాడు, 25 లక్షలు ఇసుక మాఫియా దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, డ్వాక్రా రుణాల్లో అవినీతి చేస్తున్నాడు, సీఏ విజయకృష్ణ పెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తున్నాడు. అంటే అధికార పార్టీ అదేనా చేస్తుంది? అది ఏం మెసేజ్ పోతుంది పబ్లిక్లోకి? మేము వైసీపీ కంటే భిన్నమైన ప్రభుత్వం మాది, అవినీతి లేదని పదే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్తే ఇప్పుడు అవి నిలబడతాయి. ఇప్పుడు ఇలాంటి సొంత మీ ఎమ్మెల్యే పైన, అందులో మీ కూటమిలో ఉన్న జనసేన నేత బాలినేని ఆరోపణలు చేస్తే, అందుకే ఇది ఇష్యూ పెద్దదవ్వకుండా మిమ్మల్ని డ్యామేజ్ చేసే అంశం కాబట్టి మీ డ్యామేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు ఖచ్చితంగా ఇద్దరిని పిలిపించుకొని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడాలి. వాళ్ళ లెవెల్లో ఇది సమస్య పోతే ఇలాంటివి ఇంకా పెద్దవవుతాయి. వీళ్ళిద్దరిని చూసుకొని ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కూడా స్టార్ట్ అయితే, ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, మరో 3 ఏళ్ళు ఉంది. ఈ ఏడాది పోతే వచ్చే సంవత్సరం నుంచి ఎన్నికల హడావుడి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది మీకు డ్యామేజ్ కలిగించేదే, వైసీపీ లాంటి పార్టీలకి అస్త్రంగా మారేదే. ఇక 6 రోజులు మృత్యువుతో పోరాడి